భారతదేశంలో ఒక సెక్యులర్ వ్యక్తిగా నిలిపించుండేది. నేను రామాలయానికి వెళ్ళను, నేను గౌరవించను అనడం అది జోడోనా అది తోడోనా నాకు చెప్పండి. రాముణ్ణి గుండెల్లో పెట్టుకుని పూజించే వ్యక్తుల దగ్గరికి నువ్వు పాదయాత్ర చేస్తున్నావు, కానీ వాళ్ళ గుండెల్లో బతికే రాముడు అక్కడ కొలువు తీరుతున్నప్పుడు నేను వెళ్ళలేనంటున్నావు అని అంటే ఈజ్ ఇట్ ఏ జోడో ఆర్ తోడో? రైట్, చాలా మంచి పాయింట్. ఇంకొకటి, ఇవాళ దేశవ్యాప్తంగా చూసుకుంటే అంటే అయోధ్య, మధుర, కాశీ దీని గురించి చాలా ఏళ్ల నుంచి వచ్చినటువంటి చర్చ. అయితే ఇప్పుడు పునరుజ్జీవనం, హిందూ జాతికి సంబంధించినటువంటి పునరుజ్జీవన సంకేతం కింద దీన్ని చూద్దాం, గత జ్ఞాపకాలకు సంబంధించి అన్నటువంటి పాయింట్ వాడారు కాబట్టి ఇక్కడతో అయిపోతుంది, మిగతా అంశాలని ఇక వదిలేస్తారా? ఇప్పుడు ఒక సంస్కరణ అనేటువంటిది ఉంటుంది. సంస్కరణ అనేటువంటిది భారతదేశంలో ఎక్కడెక్కడైతే మన యొక్క సంస్కృతి మీద దాడులు జరిగాయో, మన యొక్క విధి విధానాల మీద ఒక దండయాత్రలు జరిగాయో, దురాక్రమణ జరిగిందో, వాటన్నిటినీ రెస్టరేషన్ అంటాం దాన్ని. మళ్ళీ తిరిగి మనం తీసుకొచ్చుకునేటువంటి పునర్వైభవం దిశగా మనం ఆలోచన చేయాలి, అడుగులు వేయాలి. భారతదేశం యొక్క గొప్పతనం మీరు గమనిస్తే మనకు నాసా లాంటి అద్భుతమైనటువంటి ప్రయోగశాలలు ఉన్నాయి, పరిశోధనశాలలు ఉన్నాయి మన భారతదేశంలో. శ్రీహరికోటలో ఇస్రో ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది. ఇప్పుడు మొన్నటికి మొన్న నాసిమ్ అనేది కూడా తయారు చేసి అద్భుతమైన సెంటర్స్ డెవలప్ చేశారు. డెహ్రాడూన్లో మనకు ఐఏఎస్ని ఐపీఎస్ని తయారు చేసేటువంటి మసూరి ప్రాంతంలో అద్భుతంగా. ఇవన్నీ భౌతికంగా అభివృద్ధి చెందేటువంటి అంశాలైతే, అభ్యున్నతి అంటే మన భారతీయ జీవన నాడి, మన భారతీయ సంస్కృతి, దీన్ని మళ్ళీ నిలుపుకోవడం అనేటువంటిది మన ధర్మం. ఆ ధర్మం దిశగా మోడీ గారే కాదు, మోడీ గారి తదనంతరం కూడా ఎవరొచ్చినా అక్కడ అడుగులు వేయాలనుకుంటున్నటువంటిది బీజేపీ యొక్క మూల సిద్ధాంతం. రోడ్లు నిర్మాణం కానీ, ఈరోజు ఎయిర్పోర్ట్లు కానీ, లేదా అవన్నీ డెవలప్ అవ్వాలి. మిగతా అభివృద్ధి చెందేటువంటి దేశాల సరసన భారతదేశం అంతకన్నా వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. అట్ ది సేమ్ టైం అభివృద్ధి పేరిట మనల్ని మనం కోల్పోవడం, మన ఉనికిని తాకట్టు పెట్టుకోవడం కాకుండా మన ఉనికిని తిరిగి తెచ్చుకోవాలనుకునేటువంటి అభ్యున్నతి భావజాలం. ఇది నేను చెప్పేది. ఇది ఎవరు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఈ దేశంలో ఇప్పుడు కాదు 10 తరాలు దాటిన ఈ ప్రాణనాడి, ఈ జీవనాడి ఖచ్చితంగా